భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే చికిత్స పొందుతున్న అబ్బాయి కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. సరే, అల్లు అర్జున్ ఎన్నికల టైంలో ఎప్పుడు నంద్యాలకు పోయాడో పాపము ఆ రోజు నుంచి ఆయనకు గ్రహణం పట్టింది. ఒక టార్గెట్ చేస్తూ వస్తుంది కూటమి. మీ పార్టీ జాతకం అలాంటిది, మీ పార్టీ జాతకం అలాంటిది, పార్టీ జాతకం పొరపాటునట్టు వచ్చి ప్రచారం చేశాడు. ఇప్పుడు నిన్నటి రోజు ఆ మీటింగ్ పెట్టిన అతను మన ఏసీపీ ఉన్నారే సార్, ఆయన ఏసీపీ హోదాలో కానీ పోలీస్ కానీ మాట్లాడినట్లేదు. అదేదో ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టుంది. అంటే ఆయన అనుకుంటున్నాడు బహుశా మా హిందూపూర్ ఎంపీ అయినట్ల పోలీసు మాట్లాడితే ఈయన కూడా అవుతాడేమో అనుకుంటున్నాడు. ఈయన అనుకోని ముందుకు వచ్చినట్లున్నాడని నేను అనుకుంటున్నా. నిన్న ఆయన స్పీచ్ ఏంది సార్, గుడ్డలిప్పడం ఏంది? మరి అసలు ఆయన స్పీచ్ ఏదో స్క్రిప్ట్ రాసిచ్చి ఈ దీంట్లో నాకు తెలిసి పెద్ద రాజకీయ కోణంలో ముందుకు పోతా ఉంది అని అనుకుంటున్నా. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే మన గోదావరి పుష్కరాల్లో దాదాపు 39 మంది చనిపోయారు. ఇదే షూటింగ్ ఇట్లే చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ పెట్టి 39 మందో 40 మందో చనిపోతే ఆ రేవంత్ రెడ్డి గారు ఇంతగా ఎప్పుడు ఆ రోజు స్పందించి వాళ్ళ కనీసం ఆత్మకు చెప్పలేదు. దేవుడి కార్యక్రమం బాధ్యత లేకుండా మాట్లాడండి. దేవుడి కార్యక్రమం ఉండండి. ఆ రోజు 39 మంది చనిపోతే ఏం చేస్తారండి? ఆ రోజు కేసుందా? ఆ రోజు కేసుందా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? భక్తులు సినిమా తేడా ఏంది మాకు అర్థం కాలేదు. 39 మంది చనిపోతే వాళ్ళు మనుషులు కాదా? ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? ఇది అర్థం కాలేదు. సెంటిమెంట్ అది. గోదావరి పుష్కరాల్లో మీరు ఉండండి, మాట్లాడివ్వండి. మీరు ఉండండి, మీకు ఇచ్చినప్పుడు సమాధానం చెప్పండి. మీకు ఇచ్చినప్పుడు సమాధానం చెప్పండి. ఒక మాట అండి. వైసీపీ వాళ్ళకి గోదావరి పుష్కరాలు దగ్గర ఇష్టం లేదా? జరపకూడదా? వెళ్ళకూడదా? ఏ ఉద్దేశం? అవునండి, జరపలేదని చెప్పలేదు. ఆ రోజు 39 మంది చనిపోతే ఎవరన్నా మీరు మాట్లాడారా అంటున్నా. అదే ఎందుకు మాట్లాడలేకపోయారు అంటున్నా. 35 మంది చంపిన మీద ఎందుకు చర్చ లేదు అంటున్నా. అంటే ఈ రోజు అతను ఒక్క వైసీపీ పార్టీకో ఒక్కరోజు దీనికి వచ్చిన దానికి అంతా కుట్ర పన్నుతున్నారేని అడుగుతున్నా. సార్ వసుదేవన్ గారు, నేను ఒక విషయం అడుగుతున్నా. చిరంజీవి గారిని సినిమా ఫీల్డ్ ని అంతా కలిపి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడారు, బాగా గౌరవించారు, అన్ని చేశారు. ఏం కావాలా అన్నారు. మనకన్నీ బెనిఫిట్స్ ఏం కావాలి, లేకుంటే ఇంకొక దానికి ఏం కావాలి అని అడిగారు. ఆయన ఆ రోజు బాగా ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారు బయటకు వచ్చి నాకు పక్కన ఉండి భారతి గారు వడ్డిచ్చారు, ఎంత ఆప్యాయతగా చూసుకున్నారు అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మా అన్నకు గౌరవం ఇవ్వలేదు, చిరంజీవి గారికి గౌరవం ఇవ్వలేదు, ఒక అజాత శత్రువుకు గౌరవం ఇవ్వలేదు అని మాట్లాడారు. సరే, అయిపోయింది. ఆ రోజు సినీ ఫీల్డ్ గురించి నెత్తినేసుకొని మీరు భుజానేసుకొని మాట్లాడారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్నిచ్చిన స్పీచ్ కి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పందన ఏమి అని అడుగుతున్నా. ఆయన సినీ ఫీల్డే కదా, ఎందుకు దాని గురించి నోరు మెదడడం లేదు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా. మీ అన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సినీ ఫీల్డ్ అంతా నాశనం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏమి? దీంట్లో మీరు సినీ ఫీల్డ్ గా ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అని అడుగుతున్నా. అదేవిధంగా పోలీసులు, ఆయన చెప్పాడు, మేము పోలీసులు అనుకుంటే 130,000 మంది ఉన్నాం, మీ బతుకులు ఏమని 6 కోట్ల మందిని ప్రశ్నించాడు ఆయన. పోలీస్ ఆయన ఒక్క ఇతన్ని పుష్పలో హీరోని కాదు మాట్లాడిండేది, అందరినీ కూడా కలిపి మాట్లాడాడు. కానీ అతనికి తెలియడం లేదు, ఈ 6 కోట్ల మంది ప్రజలు ఇచ్చే ట్యాక్సులతో కానీ ఇంకొక దాంతో కానీ అన్ని శాఖలు